వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలో ఏఐటియుసి మండల మహాసభ ఘనంగా నిర్వహించారు. ఆగస్టు 2న జరగనున్న ఏఐటియుసి జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. తాండూరులోని భగత్ సింగ్ భవన్ లో కొండు బానేష్ అధ్యక్షతన నిర్వహించిన ఏఐటియుసి మండల మహాసభలో కార్మికుల సమస్యలు, కార్మిక హక్కుల పరిరక్షణపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మేకల దాసు మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం రాజీ లేని పోరాటాలు చేసిన చరిత్ర ఏఐటియుసిదేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల హక్కులను బలహీనపరుస్తోందని విమర్శించారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా చేయాలని, కనీస వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ వంటి కార్మిక హక్కులను పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో ఏఐటియుసి తాండూరు మండల కన్వీనర్ గా తాని శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ఆగస్టు 2న జరగనున్న మంచిర్యాల జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని నాయకులు కార్మికులకు పిలుపునిచ్చారు. ఏఐటియుసి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటియుసి మంచిర్యాల జిల్లా 4వ మహాసభ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆగస్టు 2వ తేదీన జరగబోతా ఉంది. ఆ మహాసభను విజయవంతం చేయాలని అన్ని వర్గాల కార్మిక వర్గాన్ని కోరుతా ఉన్నాం. ఈరోజు తాండూరు మండల కేంద్రంలో భగత్ సింగ్ భవన్లో ఈరోజు ఏఐటియుసి మండల కమిటీని, మండల మహాసభను జరుపుకోవడం జరిగింది. కొత్తగా కన్వీనర్గా ఈ మండలానికి తాని శ్రీనివాస్ను ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి కార్మిక హక్కులన్నింటినీ కూడా కాలరాస్తూ నేడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి హక్కులు లేకుండా చేస్తామని, ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఈ కార్మిక వర్గం మీద గొంతు మీద కత్తిలా వేలాడుతున్నటువంటి 44 కార్మిక చట్టాలని ఏ విధంగానైతే కాలరాశారో ఆ 44 కార్మిక చట్టాలని యథావిధిగా కొనసాగించాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి ఏఐటియుసిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం, బీజేపీ అనునాయులు ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఈరోజు దేశంలో రాజధానిలో జరుగుతున్నటువంటి ఇవాళ నీట్ పరీక్ష లీకేజ్కి సంబంధించి బాధ్యులను చేస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రను బర్తరఫ్ చేయాలని, రాజీనామా చేయాలని ఏదైతే జరుగుతా ఉందో దాని మీద అనేకమైనటువంటి దుష్ప్రచారం ఈరోజు బీజేపీ సోషల్ మీడియా చేస్తామని మేము అడుగుతా ఉన్నాం. నిజంగా 2G స్పెక్ట్రమ్ కుంభకోణానికి సంబంధించి ఆనాడు ఐటీ మినిస్టర్ గా ఉన్నటువంటి డి రాజాను జైలుకు పంపింది నిజం కాదా? అదేవిధంగా దాని సహాయ మంత్రిగా ఉన్నటువంటి కనిమల్ని జైలుకు పంపింది నిజం కాదా? ఇవాళ మీరు ఎందుకు జబ్బలు జరుచుకుంటా ఉన్నారు? ఇలా జవాబుదారితనాన్ని ఇలా కేంద్ర ప్రభుత్వం వదిలిపెట్టి ఇలా ఇతరుల మీద, ఇతర ప్రతిపక్షాల మీద అబాండాలు వేస్తూ అబద్ధం ప్రచారాలు చేస్తూ ఇవాళ మాది నిజం అని చెప్పేసి మాట్లాడేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కానీ, ప్రజలకు కానీ, విద్యార్థులకు కానీ ఒక ఎస్యూరెన్స్ ఇవ్వడంలో బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు జరుగుతున్నటువంటి ఆందోళనలు తగ్గుముఖం పట్టాలంటే కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి వెంటనే ఆ విద్యాశాఖ మంత్రిని వెంటనే రాజీనామా చేపించి నీట్ పరీక్ష కానీ విద్యార్థులకు హామీ, ఒక జవాబుదారితనాన్ని ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.